పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు. సృష్టి ఆది నుంచి మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాం. ఇదిన మందు ప్రభా మీ స్వరం వినడానికి మేము వచ్చి ఉన్నాం. నన్ను మరుగుపరిచి ఈ యొక్క బలిపీఠముల నుంచి మీ స్వరముతో నీ బిడ్డలతో మాట్లాడండి. నీ బిడ్డలు నీ స్వరము వింటుండగా వాళ్ళ హృదయాలు తెరవండి. అద్భుత కార్యం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నేను దేవాతి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడే సమయం. మన నోర్లు మాట్లాడకూడదు, మన చెవులు తెరిచి వినాలి, మన కళ్ళు తెరుచుకొని వినాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమవుతే మాట్లాడతాడో ఆ విషయాన్ని మనము రాసుకొని దాన్ని బహు జాగ్రత్తగా దాని గురించి ధ్యానించాలని నేను ప్రభు పేట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. మనమందరము కూడా 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయాన్ని మనము ధ్యానిద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయాన్ని మనము చదివి ధ్యానిద్దాం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలత్తును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఒక నాయకుడి గురించి ఇదిన మందు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఉజ్జియా అని చెప్పబడిన ఒక పెద్ద రాజు గురించి ఇక్కడ మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈయన వాళ్ళ తండ్రి గారు భయంకరమైన దుర్మార్గ పరిస్థితికి వెళ్ళడం ద్వారా దేవుడు ఆయనని చంపివేశాడు. చంపివేయడం ద్వారా చిన్ననాట్లో ఉన్న ఈ ఉజ్జియాని దేవుడు రాజుగా అభిషేకించమని దేవుడు తెలియపరిచాడని బైబిల్ చెప్తూ ఉంది. ఉజ్జియా 16వ సంవత్సరంలో తను ఒక నాయకుడిగా దేవుడు పిలిచాడు. అనేక 16వ ఆ సంవత్సరంలో దేశానికి రాజుగా దేవుడు పిలిచాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము ఎలాగూ చదవాలి, బైబిల్లో ఉండే సత్యము ఆ యొక్క సారాంశము మనం ఎలాగూ ధ్యానించాలని ఈ యొక్క 1వ దినవృత్తాంతములు 26వ అధ్యాయాన్ని మనము చదివి మనమందరము కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క మొదటి 2-3 వచనాల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఉజ్జియా రాజుగా తీర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈయన ఒక ఏలుబడిలో దాదాపు 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడంట. దాదాపు ఆయన యూదా దేశం, ఇజ్రాయెల్ దేశంలో ఈయన పెద్ద ఎక్కువ సంవత్సరాలు రాజుగా ఉన్న పేరులో ఈయన ఒక పేరు అన్నమాట. ఉజ్జియా అనే పేరుకి అర్థమేనంటే యాహ్వే ఇస్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలమై ఉన్నాడు. కాబట్టి యెహోవాయే నా బలమై ఉన్నాడని చెప్పబడిన ఈ ఉజ్జియా తనకి చిన్న వయసులో రాజుగా నియమించబడ్డాడు. దేవుడు ప్రతి వారిని కూడా నాయకులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. గాడ్ వాంట్స్ లీడర్షిప్, గాడ్ వాంట్స్ టు డెవలప్ ద లీడర్షిప్ ఇన్ దిస్ ఏజ్. దేవుని బిడ్డలారా, దేవుడు నాయకుల్ని లేవనెత్తున్నారు. మీరు స్కూల్ కాలేజీకి వెళ్ళడం కారణం ఎందుకు తెలుసా? రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా మీరు తయారు చేయబడాలని, ఒక మంచి తాళంతులు కలిగిన వ్యక్తిగా తయారు చేయాలని దేవుడు అనేక విధానాలుగా ఒక నాయకుడిని తయారు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉజ్జియా వాళ్ళ తండ్రి గారు చేసిన పాపము అది దేవునికి వ్యతిరేకంగా ఉంది కనుక దేవుడు ఆయనని చంపివేసి ఆఖరిగా ఆయన కుమారుని రాజుగా నిలబెట్టాడు. ఈయన రాజుగా ఉన్నప్పుడు ఈయన క్రికెట్, ఫుట్బాల్ ఆడే వయసు అన్నమాట. 16 సంవత్సరాలు కలిగిన అతన్ని దేవుడు రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు ఆయన్ని రాజుగా నియమించిన మొట్టమొదటి దినమందు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అని చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనం చదివిందాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట. దేవుని బిడ్డలారా, మనము వర్ధిల్లాలన్నట్లయితే మొట్టమొదటి విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము యెహోవా ముందు లేకుంటే జీవం కలిగిన దేవుని ముందు మనము యథార్థమైన జీవితాన్ని జీవించాలి.
చాలా మంది యథార్థమైన జీవితం ఉండదు, దాచబడిన జీవితం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈయన రాజుగా నియమించబడినప్పుడు ఒక చిన్న యవనస్తుడిగా ఆయన జీవితంలో చేసిన మొట్టమొదటి పని నుండి దేవునికి యథార్థంగా ఉండడము. సాధారణంగా మీరు చూసినట్లయితే ఇక్కడుండే మనలో చాలా మంది యథార్థము లేని జీవితం కలిగి ఉన్నారు. దాచబడిన జీవితం, తల్లిదండ్రులకు తెలియకునే కొన్ని పాపాలు దాచబడి ఉంటాయి, వారికి తెలియకునే కొన్ని పాపాలు దాచబడడం, లేకుంటే భర్తకు తెలియకునే కొన్ని పాపాలు దాచబడడం. అదేలాగా దేవుని బిడ్డలారా అనేక దాచబడిన జీవితాలు మనము చూడొచ్చు. అయితే చాలా మంది అనుకుంటారు దేవుని ముందు నేను దాచబడితే బాగుంటుంది, దేవుని దగ్గర నేను దాచుకొని జీవించాలనుకుంటారు. అయితే ఉజ్జియా తన యొక్క రాజుగా ఏలుబడిలో మొట్టమొదటి దినమందు ఆయన చేసిన పని ఏంటి? యెహోవాకు ఆయన యథార్థపరుడుగా జీవించాడు. He did what was right in the presence of God. దేవుని ముందు ఏదైతే క్రమ పద్ధతిగా చేయాలో దాని ప్రకారం ఉజ్జియా చేశాడనే విషయాన్ని మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఒక రాజుగా నియమించబడినప్పుడు చాలా మంది రాజులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆ గర్వంతో నాశనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇంత పెద్ద అధికారిని, నాకు ఇంత పెద్ద అధికారం ఉందని నాశనమైన అనేకులు ఉన్నారు. కానీ ఈ యొక్క రాజు తన యొక్క మొట్టమొదటి దినమందు తాను చేసిన మొట్టమొదటి పని నుండి నేను దేవునికి యథార్థవంతుడిగా నేను జీవించాలి. నువ్వు దేవుని ముందు యథార్థపరుడుగా జీవిస్తున్నావా? అనేకులు క్రైస్తవులని చెప్పబడుతుంటారు, నటులుగా జీవిస్తూ ఉంటారు. ఒకవేళ మీలాంటి వాళ్ళని సినిమాలకి వచ్చినట్లయితే డూపర్ సూపర్ డంపర్ హిట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది భక్తి బయటగా కనిపిస్తుంటది, భక్తి కలిగిన మాటలు బయట, లోపల చూసినట్లయితే విషము కలిగిన సర్వము కన్నా భయంకరమైన వ్యక్తులుగా చాలా మంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, బయట మాటలు చూసి మాయపోవద్దండి. ఎందుకంటే చాలా మంది హృదయాలు పాపంతో నింపబడి ఉన్నాయి. దేవుని ముందు యథార్థత లేని జీవితము. కొంతమంది నమ్మలేని పరిస్థితి అన్నమాట. వాళ్ళ మాటలు బయట మాట ఒకలాగా ఉంటుంది, లోపల ఒక మాట, లేకుంటే వేషధారణమైన మాటలు. అలాంటి వేషధారుల్ని దేవుడు సహించలేడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. అలాంటి వేషధారణమైన క్రైస్తవము వాడికి అవసరం లేదు. నేను సంఘంలో ఎంట్రన్స్ నిలబడుకొని అందరికి ప్రైజ్ లార్డ్ చెప్తుంటే నేను చూసినంత కూడా ర్యాంప్కి ఎక్కక ముందే అందరూ బొట్టులు తీసుకుని వచ్చేసి ఎక్కడ అంటిస్తున్నారు, చీరలకు అంటించుకోవడం, చేతికి అంటించుకొని లోపలికి వచ్చేస్తున్నారు. ఎంత భయంకరము చూడండి. ఒకవేళ మీరు బొట్టులు బయట వేసుకొని సంఘంలో బొట్టు వేసుకోవద్దని సంఘంలో నియమము కాదు. మీరు బయట ఎలాగున్నారో లోపల అలాగనే ఉండాలి. దేవుని ముందు, సంఘం ముందు ఏదో పరిశుద్ధులుగా కనిపించి లోపల భయంకరమైన పాపులుగా ఉన్నట్లయితే పాపాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అని బైబిల్ చెప్తూ ఉంది. నటనమైన జీవితం మనకు అవసరం లేదు. జీవిస్తే యథార్థమైన జీవితాన్ని జీవించాలి. వెనక ఒక మాట, ముందు ఒక మాట ఉండకూడదు. మన మాటల్లో తేడాలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నా విషయం వచ్చినప్పుడు నేను చాలా యథార్థంగా ఉంటాను. నటనాలు చేయను, డ్రామాలు చేయను, అలాగా ఇలాగనేసి ఇతరుల్ని పొగడను, ఉన్నది వాస్తవం చెప్తాను. దాని ద్వారా చాలా మందికి కష్టంగా ఉండొచ్చు, కానీ నేను ఇలా ఉండడమే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎట్లా మనము యథార్థవంతులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం యథార్థపరులుగా జీవించాలి. సంఘం ముందు, లోకం ముందు, లోకం మనల్ని గమనిస్తూ ఉంది. ఓ క్రైస్తవుడా, లోకం నిన్ను ప్రతిరోజు చూస్తూ ఉంది. నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావని నీ యొక్క జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈయన చేసిన మొట్టమొదటి పని అంటే యథార్థమైన జీవితం. ఏంటంటే దేవుని యొక్క కంటి దృష్టి ముందు ఉన్న అన్ని కూడా, ఆయనకి చిత్తమైన అన్ని కూడా చేశాడంట. వాట్ అ బ్యూటిఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ అ బ్యూటిఫుల్ కింగ్. చూడండి, ఆలోచించి చూడండి, ఎంత మంచి నాయకుడు. యథార్థంగా జీవించడం అంటే నీతిమంతమైన జీవితం కలిగి ఉండడం. యథార్థవంతమైన జీవితం అంటే పాపంగా ఉండడం, పరిశుద్ధగా కనిపించడం. కాబట్టి పరిశుద్ధమైన జీవితం, గాడ్లీనెస్, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఈయన జీవితంలో ఉన్నాడని సత్యాన్ని మనము తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, 5వ వచనం చదివిందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయము. నీ జీవితంలో వర్ధిల్లాలన్నట్లయితే మొట్టమొదటి చేయాల్సిందంటే ఒక ప్రవక్తని లేకపోతే ఒక దైవ సేవకుడితో మంచి సంబంధం కలిగి ఉండండి. ఈ జకర్యా, ఈ ప్రవక్త అంట,
ఆయన దర్శనాల యొక్క వివరణలు చెప్పేవాడంట. ఆయన కాలమందు ఈ యొక్క ఉజియా ఏం చేశాడంట, ఈ సీక్ గాడ్, ఆయన దేవుణ్ణి వెతికాడంట, దేవుని సన్నిధానంలో వెతికాడంట. ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయన వెతకడం ప్రారంభించాడో ఆటోమేటిక్ గా తన జీవితంలో వర్ధిల్లడము ప్రారంభించాడు. చాలా మంది చాలా రకాలైన పుస్తకాలు రాస్తూ ఉంటారు. బికమ్ అ బిలియనియర్ అని ఒక పుస్తకం ఉంది. అదంట కొన్ని కోట్ల మంది కొనేసారంట. ఆ పుస్తకం కొంటే నేను బిలియనియర్ అయిపోతావా, కరోడ్పతి అయిపోతావా? ఆలోచించి చూడండి. ద ప్రాస్పరిటీ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ లింక్డ్ విత్ ద లివింగ్ గాడ్. ఎప్పుడైతే మనము అభివృద్ధి పొందుతామంటే మనము జీవం కలిగిన దేవునితో మనము చేతులు కలిపి మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఈ ఉజియా రాజు చేసిన అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన దేవుని సన్నిధానంలో వెతికాడు. ఆయన దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాడు. ఆయన జీవం కలిగిన దేవుని ముఖాన్ని చూడడం ప్రారంభించాడు. ఎవరైతే లోకము కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు అన్ని విషయంలో వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కగా తెలియపరచమనంటే ఆయన యెహోవాని వెతుకులంత కాలము ఏమయ్యాడంట, ఆయన దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. దేవుణ్ణి వెతికినంత కాలము మనం ఆశీర్వదించబడతాం. మనము వెలుగులో ఉన్నంత కాలము దేవుని యొక్క దీవెనలు మనము చూస్తాం. మనము వెలుగుకి సంబంధులుగా ఉన్నాం, చీకటికి సంబంధము కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వెలుగుకి సంబంధం అన్నట్లయితే మనము దేవుణ్ణి వెతికినంత కాలము అప్పుడే మనకి దేవుడు అన్ని కూడా సమకూర్చిచ్చే దేవుడిగా ఉన్నాడు. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 6, 7, 8 చూసినట్లయితే వెతుకుడి అప్పుడు మీకు దొరకబడును అని రాయబడి ఉంది. వెతకాలి, దేవుని సన్నిధానం వెతుక్కుంటూ రావాలి. దేవుని యొక్క ప్రార్థనలో దేవుని వెతకాలి. దేవా నువ్వు నాకు సాయం చేయాలి. దేవుని వాక్యాన్ని వెతకాలి, వెతికి దాన్ని ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించాడంటే ఈ వ్యక్తి, ఈయన ఎప్పుడైతే దేవుని వెంబడించాడో దేవుడు ఈయన్ని ఆటోమేటిక్ గా వర్ధిల్లింప చేశాడంట. చాలా మంది నా జీవితంలో వర్ధిల్లాలని ఆశపడుతూ ఉంటారు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివి చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగాను ఉండవలెను. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం తెలియపరుస్తున్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, నువ్వు ఆత్మలో వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావో ఆటోమేటిక్ గా మిగతా అన్ని విషయాలు మీరు వర్ధిల్తారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. లోక ప్రకారం ఏమంటున్నారు తెలుసా? నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు మెడిటేషన్ చేస్తే లోపల నీకు సమాధానం వస్తుందని చెప్తున్నారు. నువ్వు యోగా చేస్తే ఇలాగవుతావు, ఈ పని చేస్తే ఇలాగవుతావు, లేకుంటే ఇలాగ చేస్తే ఇలాగవుతావు అని చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యము చెప్తుంది, వెన్ యువర్ ఇన్నర్ సోల్ ఇస్ ఇన్ పీస్ఫుల్, దెన్ ఆటోమేటికల్లీ ది ఔటర్ బాడీ విల్ బి ఇన్ పీస్ఫుల్. When your inner soul is happy, automatically there will be a glow in your face. ఎప్పుడైతే మనము లోపల ఆత్మలో మనము సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ముఖములో సంతోషము, కాంతి కనిపిస్తుంది. మనము లోపల దుఃఖంగా ఉన్నప్పుడు ఎంత నటనము చేసినా ఆ యొక్క నవ్వు ఒక డ్రామాలా కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక ఫేక్ నవ్వు లేకుంటే ఒక అబద్ధపు నవ్వుని వేసిదారమైన నవ్వుని వేసుకొని తిరుగుతూ ఉంటాము. కాబట్టి ఇఫ్ యు వాంట్ టు ప్రాస్పర్, మీరు దేవుని యందు మీరు వర్ధిల్లాలన్నట్లయితే మీరు ఆత్మలో వర్ధిల్లాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఈ మంచి నీళ్లు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి, అంటే ఈ వైపు నుంచి ఆ వైపు వరకు కూడా చాలా శుభ్రంగా ఉంది. కాబట్టి ఈ నీళ్లు ఎలాగుందో అలాగనే బయట ఉన్న పాత్ర కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దీంట్లో కొంచెం కలర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? బయట గ్లాస్ లో కూడా ఏం కనిపిస్తుంది? కలరే కనిపిస్తుంది. కాబట్టి దీని లోపల శుభ్రంగా ఉంటే ఏమవుతుంది? బయట శుభ్రంగా ఉంటుంది. ఇది మంచి డెమాన్స్ట్రేషన్. కాబట్టి మనము ఆత్మలో వర్ధిల్లినట్లయితే ఆటోమేటిక్ గా మీరు శారీరకంగా వర్ధిల్లుతారు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్ములా. అందుకని దేవుడు చెప్పిన మాట అంటే ఆయన ఆత్మ బలమైనది, శరీరము బలహీనమైనదని దేవుడు తెలియపరిచాడు. ఆత్మ బలమైనది కాబట్టి ఆత్మలో మనం వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లేవాడు ఆటోమేటిక్ గా మిగతా అన్ని విషయాలు వర్ధిల్తాడు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, మీరు ఆత్మలో వర్ధిల్లులాగన అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఒక బాలుడుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఏం చేయాలా? నీ స్కూల్లో వర్ధిల్లాలి. దేవుడు ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చోమని చెప్పట్లేదు, దేవుని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు. నీవు చదివే స్కూల్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ ని ఏం చేయాలి?
నువ్వు వెళ్ళే కాలేజీలో నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఏం చేయాలి? దేవుని బిడ్డలు లాస్ట్ ర్యాంక్ రావడం కాదు, దేవుని బిడ్డలు ఫెయిల్ అవ్వడం కాదు. దేవుడు నిన్ను వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు జాబ్ సీకింగ్ లో ఉన్నట్లయితే దేవుడు నీకు బెస్ట్ జాబ్ ఇస్తాడు. అలాగే నీ లోపల నువ్వు సంతోషంగా ఉన్నట్లయితే, లోపల నీకు ధైర్యం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో చాలా సింపుల్ గా హ్యాండిల్ చేయగలవు. నేను బెంగళూరులో వివాహం అయిన తర్వాత నేను బ్రతకడానికి ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఉద్యోగానికి వెళ్ళాలన్నప్పుడు చాలా కంపెనీలు తిరిగాను. ఒక్కొక్క కంపెనీలు ఇంటర్వ్యూ వెళ్ళాను. వాళ్ళు ఇంత శాలరీ ఇస్తాను వస్తాను అన్నారు. నేను ఏమి చేయలేదు. నేను లోపల సంతోషంగా ఉన్నాను. నేను లోపల నా ఆత్మలో చాలా ధైర్యంగా ఉన్నాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి టక్ అని చెప్పడం ప్రారంభించాను. వాళ్ళు భయపడడం ప్రారంభించాడు. వెంటనే నీకు జాబ్ ఇచ్చే తీరాలి, ఇంత మంచి వ్యక్తి, ఇంత బాగా చెప్తున్నాడు, ఈ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే నన్ను జాబ్లోకి జాయిన్ చేసుకున్నారు. జాబ్లో జాయిన్ చేసుకోవడం కాదు, నన్ను బాగా వాడుకున్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీ అంతరంగంలో భయం ఉన్నట్లయితే నీ ముఖంలో కూడా భయం వస్తుంది అన్నమాట. నువ్వు మసలైన నోటును పెట్టుకున్నా, 1000 రూపాయలు మంచి నోటు పెట్టుకున్నా, నీ ముఖంలో భయం ఉందని ఏమనుకుంటాడు? దాన్ని 10 సార్లు చెక్ చేస్తాడు. ఎందుకు? ఇది ఇది నిజమైందా లేకుంటే కల్తీ పేపర్ అని కూడా చెక్ చేస్తాడు. కాబట్టి మనము లోపల భయం ఉన్నట్లయితే మన ముఖం మీద కూడా భయం వస్తుంటది. కాబట్టి మన దేవుడు అనే మాట ఏంటంటే మీరు అన్ని విషయంలో వర్ధిల్లాలి. అంటే అర్థము ఆరోగ్యంలో వర్ధిల్లాలి. మనకి చూసినట్లయితే ఒక 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్ ఏమైపోతాయి? పళ్ళులు ఊడిపోవడం ప్రారంభిస్తాయి. ఈ కాలంలో చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఏం చేస్తున్నారు? ఫేక్ పళ్ళులు పెట్టేసుకుంటున్నారు, అలాగే సెట్లు పెట్టేసుకుంటున్నారు. పళ్ళు సెట్లు పెట్టేసుకొని ఏం చేస్తున్నారు? బోన్స్ మింగుతున్నారు, పెద్ద పెద్ద దుమ్ములు నవ్వులేస్తున్నారు, పెద్ద మాంస ముక్కలు మింగేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు చిన్నప్పుడు మనల్ని తయారు చేసినప్పుడు పళ్ళు లేకుండా ఎందుకు తయారు చేసేటప్పుడు ఆలోచించారా? ఎందుకు అలాగ తయారు చేశాడంటే మాంసము గట్టి పదార్థాలు, చాలా గట్టిగా ఉండే పదార్థాలు చిన్న బిడ్డలకి పెట్టకూడదని చెప్పి, జ్ఞానము మనకి తెలుసుకోవాలని చెప్పి దేవుడు అందుకనే పళ్ళులు సృష్టించలేదు. ఆ తర్వాత మెల్లగా ఎదగడం ప్రారంభించింది. అదేలాగా వయసయ్యే కాలంలో ఆటోమేటిక్ గా పళ్ళులు ఊడిపోతున్నాయి. అంటే అర్థమేంటంటే మరలా మాంసం తినద్దు. నువ్వు స్టార్టింగ్ లో ఫారెక్స్ పాలు అవి ఎలాగో తిన్నావో మరలా స్టేటస్ కి ఆ స్టేజ్ కి వెళ్ళిపోవాలని దేవుడు గుర్తు చేస్తుంటే, మాంసం ముక్కల కోసమన్న సెట్టు పళ్ళు వేసుకుని నవ్వుతుంటే బీపీ షుగర్ ఎందుకు రాదు? నువ్వు 70, 80, 90 సంవత్సరాలు బ్రతకాల్సి ఉన్న వ్యక్తివి 50 సంవత్సరాలు అవుతున్న అన్ని రకాలైన వ్యాధులు వచ్చి హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం? ఎందుకంటే మనము శారీరకంగా మనము సరిగా చూసుకోవట్లేదు. దేవుని బిడ్డలారా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతిరోజు స్నానం చేయాలి, ఉదయం సాయంకాలం రాత్రి పడుకోక ముందు బ్రష్ చేయాలి. చక్కగా ఏ షాంపూ దొరికిందో ఆ షాంపూ అలాగే వాడకూడదు. కొన్ని శాంపుల్స్ ప్రోడక్ట్స్ వస్తాయి, అలాంటి శాంపుల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఆఫర్లో వస్తున్నాయని వాడామనుకో వెంటికి వెళ్ళిపోతాయి. అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషుడి మీద సైంటిస్టులు ప్రయోగాలు చేస్తుంటారు కొన్నిసార్లు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఆరోగ్యంలో వర్ధిల్లాలి, డబ్బులో కాదు. ఎప్పుడు డబ్బులు అనదండి. డబ్బుల కన్నా విలువైంది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం పాడైపోతే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా నీ ఆరోగ్యాన్ని మరలా తీసుకురాలేము. కాబట్టి ఆరోగ్యంలో వర్ధిల్లాలి, నీ కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లాలి, నీ బిడ్డల జీవితాల్లో వర్ధిల్లాలి, నీ ఉద్యోగంలో వర్ధిల్లాలి, నీ యొక్క అన్ని విషయంలో వర్ధిల్లాలి. నువ్వు సౌఖ్యంగా ఉండాలని మన దేవుడు ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఆ యొక్క సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యెహోవాయందు నమ్మకముంచిన వాడు ఏమవుతాడంట? వర్ధిల్లుతాడంట. నీకు దేవుని మీద నమ్మకం ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నన్ను వర్ధిలింప చేసినట్లయితే భయపడుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి. అందరు నన్ను చూడండి, మీరు ఆ ధైర్యం మీలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ధైర్యాన్ని మీరు వాడుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుని మీద నాకు నమ్మకం ఉంది, నాకు మంచి ఉద్యోగం వస్తుందని నమ్మకం పెట్టండి. ఏదో ఉద్యోగం రాదని చెప్పి దొరికిన ఉద్యోగం చేయడం కాదు. మీ జీవితము దేని కొరకే మీరు తయారు చేయబడ్డారనే విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఈ గ్లాస్ ఎందుకు తయారు చేయబడింది? మనం నీళ్ళు తాగడానికి అన్నమాట. ఈ మూత ఎందుకు తయారు చేయబడింది? ఈ మూత దీని మీద పెట్టచ్చు, లేకుంటే ఈ గ్లాస్ ని దీని మీద
పెట్టచ్చు, రెండు పనులు చేయొచ్చు అన్నమాట. దేవుడు దేన్ని మనుషుడు ఈ గ్లాస్ తయారు చేస్తే మనం దీనికే వాడాలి, వేరే దేనికన్నా వాడితే ఏమవుతుంది? పగిలిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దేని కొరకే పిలిచాడో, దేవుడు నిన్ను దేని కొరకే తయారు చేశాడో ఆ విషయాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. God wants to know, or you should know what God's plan is about you. దేవుని యొక్క చిత్తం మీ పట్ల ఏమై ఉన్నది, దేవుని చిత్తం మీ బిడ్డల పట్ల ఏమై ఉందని తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లుతాడు అంట. నీకు దేవుని మీద ఆవగింజంత విశ్వాసము, ఆవగింజంత నమ్మకం ఉన్నట్లయితే నువ్వు తప్పనిసరిగా వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వర్ధిల్లని పరిస్థితిలో ఉన్నట్లయితే దేర్ ఇస్ సమ్ స్పిరిచువల్ ప్రాబ్లం, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం ఇన్ యువర్ సోల్. ఎప్పుడైతే నువ్వు నిజంగా వర్ధిల్లుకున్నావో నీ ఆత్మలో ఏదో ప్రాబ్లం ఉంది, నీ అంతరంగంలో ఏదో ప్రాబ్లం ఉందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన దేవుడు మనల్ని వర్ధిలింప చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు, ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మీరు చూసినట్లయితే ఆ యొక్క కీర్తనలు, ఒక మొదటి కీర్తన 3వ వచనంలో తెలియపరుస్తుంది, అతను చేయదంతా సఫలమగును, లేకుంటే వర్ధిల్లును. మనము చేసి అన్ని వర్ధిల్లాలి. అందుకని నువ్వు పాప పనులు చేసావనుకో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడు. లంచాలు తీసుకుంటున్నావు అనుకో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడు. అన్యాయంగా ఇతరుల ఆస్తులు దోచుకొని నువ్వు సంపాదిస్తున్నట్లయితే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడు. మన దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన బిడ్డలైన మనము అడ్డుదోవలు పరిగెట్టకూడదు. డోంట్ టేక్ క్రూకెడ్ రోడ్స్. ఆ క్రూకెడ్ రోడ్లు ఎలాంటివి అంటే అది నాశనానికి నడిపిస్తుంది. బ్రాడ్ రోడ్లన్నీ కూడా నాశనం నడిపిస్తుంది. నేరో రోడ్స్, అది చాలా కష్టం ఉంటుంది. కష్టకరమైన మార్గంలో వెళ్ళి సుఖాన్ని అనుభవించాలి. చెమట కార్చుకుని నీ ₹1 వస్తుందంటే ఆ డబ్బుల విషయంలో మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. కష్టపడకుని నీకు ఇంత డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బులను అమ్మద్దండి. ఆ డబ్బులు నీకు నాశనము తీసుకుని వస్తుంది. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, నువ్వు పనిచేసే కంపెనీకి, నువ్వు పనిచేసే స్థలములో నీ యజమానుడికి నమ్మకస్తుడుగా ఉండు. 8 గంటల సేపు పని చేయాలంటే సరదాగా 5 గంటల సేపు మాట్లాడేసి 3 గంటల సేపు పని చేయొద్దు. బీ సిన్సియర్, బికాస్ వి ఆర్ క్రిస్టియన్స్. మనము క్రైస్తవులు కనుక మన యజమానులు వర్ధిల్లాలి కనుక మన యజమానులకి నమ్మకంగా పని చేయాలి. ఎప్పుడైతే మనము నమ్మకంగా పని చేస్తామో ఆ యజమానుడు వర్ధిల్తాడు, నువ్వు కూడా వర్ధిల్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము వర్ధిల్లే గుంపులో ఉన్నాము. ఎవరు వర్ధిల్లరు అని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదివిందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమముని దాచిపెట్టువాడు. అతిక్రమం అంటే ఏంటి? నీ పాపాన్ని నువ్వు దాచిపెట్టినట్లయితే, నీ పాపాన్ని బుట్ట కింద కానీ, మంచం కింద కానీ, లేకుంటే బేరవాళ్ళ కానీ హృదయంలో దాచిపెట్టినట్లయితే నువ్వు తప్పనిసరిగా నువ్వు వర్ధిల్లవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఎన్ని కార్యాలు, ఎన్ని కొండలకు వెళ్ళు, ఎన్ని దేవాలయంకి వెళ్ళు, ఏమి చేసినా నువ్వు వర్ధిల్లవు. ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతావంటే నీ పాపం విడిచిపెట్టాలి. పాపంని దాచిపెట్టేసుకొని, పాపంని కొండలా కట్టేసుకొని, పాపంని విడిచిపెట్టలేనని ఉంటే దేవుడు నిన్ను ఎలాగ వర్ధిల్లింప చేస్తున్నాడు? ఓ దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులకి చెప్పలేనిది ఏదై ఉందో అది పాపం. మరలా అది కూడా ఆలోచించండి. చాలా మంది తల్లిదండ్రులతో చెప్పలేని విషయాలు ఉంటాయి. ఆ చెప్పలేని విషయము నిన్ను పాపాన్ని నడిపిస్తుంది, అది నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి పాపాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు ఎందుకు వర్ధిల్లలేదని ఈ దినం నువ్వు ఒకసారి దేవుడిని అడుగు. చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి అంటారు, దేవుడా నేను వర్ధిల్లట్లేదు, దేవుడు నేను అభివృద్ధి పొందట్లేదు, దేవుడు అప్పుల మీద అప్పు తీసుకుంటున్నాను, దేవుడు నన్ను అప్పిస్తావన్నాడు, దేవుడు నిన్ను తోకగా చేయను, నేను తలగా చేస్తానన్నాడు, నేను పైవాడిగా ఉంచుతాను, కిందవాడిగా ఉంచునన్నాడు. అలాగ ఒక దేవుని వాక్యము అది సత్యం అన్నట్లయితే, అది 2 వైపులు షార్ప్ అయిన ఖడ్గము, అది మారని మాట అన్నట్లయితే, నువ్వు ఇంకా అలాగా అవ్వుకున్నట్లయితే నీకు దేవునికి ఏదో ప్రాబ్లం ఉంది. నీకు దేవునికి తెలియని పాపముని దాచిపెడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమందు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ దాచిపెట్టినబడిన పాపం నీలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు ఆ పాపాన్ని విడిచిపెట్టు.
ఆ పాపాన్ని ఒప్పుకో. పాస్టర్ దగ్గర వచ్చి ఒప్పుకోవడం కాదు, లేకుంటే భక్తుల దగ్గర ఒప్పుకోవడం కాదు. నువ్వు జీవం కలిగిన దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నేను పాపం చేశాను, నా పాపంని మీరు క్షమించని కోరినట్లయితే ఆయన నీ పాపాలన్నీ కడిగి వేసే దేవుడుగా ఉన్నాడు. నేను వర్ధిల్లే గుంపులో ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వు వర్ధిల్లనట్లయితే నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ పాపం నుంచి దూరంగా పారిపోవాలి. నీ పాపం నీలో ఉన్న వరకు అది నీకు శాపంగా మారుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉజ్జియా జీవితంలో మనం ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఆ యొక్క 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 6-7 వచనాలు చదివిందాం. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అడ్షోదు ప్రాకారమును పడగొట్టి అడ్షోదు దేశంలోను ఫిలిస్తీన్ల ప్రదేశములలోను ప్రాకార పురములను కట్టించెను. ఫిలిస్తీన్లతోను గూర్బయలులో నివసించిన అరాబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. చూడండి, ఈ రాసంట ఆయన ఏలుబడి ఎంత వయసు? 16, 17, 20 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి యుద్ధాలకు వెళ్ళిపోతున్నాడు. యుద్ధాలకు వెళ్తున్న ఈ ఉజ్జియా రాజుతో దేవుడు తోడుగా ఉన్నాడంట. ఆయన శత్రువుగా లెగిసిన ప్రతి దేశాన్ని దేవుడు ఏం చేశాడంట? ఆయనకి సహాయం చేశాడంట, దేవుడు అప్పగించాడంట. ఒకవేళ మీకు కూడా అనేకలు శత్రువులు లెగిస్తున్నారేమో. మీరు నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అనేక రాళ్ళు నీ మీద పడుతూ ఉంటాయి. అనేకులు వ్యతిరేకంగా నీ గురించి మాట్లాడతారు, మీకు వ్యతిరేకమైన చట్టాలు తయారు చేశారు, మిమ్మల్ని ఇరికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నమ్మిన దేవుడు నేను తప్పనిసరిగా నీకు విడుదల దయచేశాడు. ఆయన నీ యొక్క శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను ఘనపరిచే ఒక అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. ఉజ్జియా వెళ్ళిన ప్రతి దేశములో, అరబీ దేశమవచ్చు, ఏ దేశమైనను ఆయన యుద్ధానికి వెళ్ళిన ప్రతి దేశాన్ని దేవుడు ఆయనకి సహాయం చేసి వాళ్ళని ఆయన చేతికి అప్పగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు పనిచేసే ఆఫీసులో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? నీకు ఎలాగో గొయ్యి తవ్వాలి, నేను ఎలా కప్పెట్టాలి, నీ పేరు ఇంక ఉంచకూడదు, నువ్వు అస్సలు ఇంకా బయట కనిపించకూడదు, నేను నాశనం చేయాలని ఎవరైనా ఉన్నారా? వాళ్ళతో యుద్ధము చేయొద్దండి. యుద్ధం చేయాలంటే బోల్డ్ అని చేయొచ్చు, మనం చేయాల్సిందంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, మనము వర్ధిల్లేటప్పుడు అనేకులు మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు, అనేకులు మన మీద బురద చల్లుతారు, అనేకులు మన రాళ్ళు తీసి కొట్టాలనుకుంటారు, అనేకులు అనేక మాటల ద్వారా మనల్ని చంపాలనుకుంటారు. వాళ్ళని చూసి నువ్వు భయపడద్దు. నువ్వు చూస్తుండగా వాళ్ళు నీ ముందు పారిపోతారు. దేవునికి స్తోత్రం. నేను చూస్తూ ఉండగా వాళ్ళు ఇంకెన్నటికీ ఉండరు. అందుకని దేవుడు కక్షలు పెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను జయింప చేసే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? ఎడారిలో నడుచుకుంటూ వస్తున్నారు, ఎర్ర సముద్రం వచ్చింది, వెనక ఫరో రాజు వస్తున్నాడు. ఏమైంది? ఆ యొక్క మోసే చెప్పాడు, ఈ రోజు చూస్తున్న ఐగుప్తు ఈ జనముని మరలా మీరు ఈ కెన్నటికి చూడరు. దేవునికి స్తోత్రం. ఆ సముద్రం నాశనం అయిపోయారు. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. దేవుని మీద వర్ధిల్లదు అన్నట్లయితే దేవుని కుమారుడు కుమార్తె మీద లెగిస్తున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, మీరు ఆ విశ్వాసం మీరు కలగాలి. మీకు వ్యతిరేకంగా ఆఫీసులో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడద్దండి, నిశ్శబ్దంగా ఉండండి, దేవునితో మాట్లాడండి. మీకు నమ్మకమైన కొంతమందితో అయా మీరు ప్రార్థన చేయండి అని చెప్పండి, వాళ్ళు తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు. ఎవరో నీకు చాలా బలంగా నీ వెనకుండి ప్రార్థన చేసే కొన్ని కుటుంబాలు ఎన్నుకోండి, వాళ్ళతో చెప్పండి, అయ్యా నాకు ఇలాంటి సమస్య ఉంది, నాకు ప్రార్థన చేయని చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయకునే వేరే ఏమీ కూడా చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉజ్జియా వెళ్ళిన యుద్ధాలన్నిటిలో దేవుడు జయాన్ని ఇచ్చాడంట. ఈ రోజు ఇక్కడికి వచ్చిన నీకు వ్యతిరేకంగా వస్తున్న ఏ ఆయుధము అది వర్ధిల్లదు. ఎందుకంటే నీ ముందు వెలుచున్న దేవుడు ఈ లోకములో ఉన్న సైతాను కన్నా గొప్పవాడు. ఈ సృష్టిలో ఆ యొక్క వ్యాపిస్తున్న ఆ సైతాను కన్నా గొప్పవాడు. సైతాను కూడా అద్భుతాలు చేస్తుంది, అయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. సైతానికి శక్తి ఉంది, దేవునికి మహాశక్తి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైతాను చిన్న చిన్నయే చేయగలడు, మన దేవుడు భూమి ఆకాశాన్ని కదిలింప చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత ఉన్నతమైన దేవుడు మనతో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు.
సైతాను తోకాటించుకుని తిరుగుతుందని చెప్పి భయపడద్దు. దేవుడు సింహం లాంటి ముఖాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించేవారు మనము, ఓడిపోయేవారం కాదు. ఓడిపోయే గుంపులో ఉన్నట్లయితే నువ్వు ఈరోజు నీ గుంపుని, నీ పేరుని మార్చుకోవాలి. నువ్వు జయించే కుటుంబంగా ఉండాలి. అందుకని ఉజియా అనే పేరుకి అర్థమేనంటే యెహోవాయే నా బలము. నీ బలం ఎవరే ఉన్నారు? నీ కులమే నీ బలమా? లేకుంటే నీ యొక్క మతమే నీకు బలమా? నీ యొక్క ప్రజలే నీకు బలమా? నాకైతే దేవుడే నా బలము. దేవునికి స్తోత్రం. నా దగ్గర పెద్ద ఆస్తులు ఏం దాచలేదు. నా పేరు మీద ఇంతవరకు ఒకే ఒక సెంట్ భూమి కూడా లేదు, ఒక ఇంచు భూమి కూడా లేదనమాట. నా ఆస్తి పరలోకం. దేవునికి స్తోత్రం. ఇంతకాలం సంపాదించంతా కూడా దేవునికి ఇచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాని ఘనపరచువాడు భూమిని స్వతంత్రించును. దేవునికి స్తోత్రం. ఇది జస్ట్ ప్రారంభమే. రాబోయే కాలంలో ఇంకా గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. రాష్ట్రాలు, దేశాలు కదిలించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జయించే గుంపులో మనము ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆయన వెళ్ళిన యుద్ధానికి వెళ్ళిన ప్రతి దిక్కు కూడా జయం వచ్చిందంట. 2 దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి పొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. చూడండి, 2 విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి, ఉజ్జియా బలవంతుడైపోయాడంట. ఏమైపోయాడంట? బలవంతుడు. రెండోది, తన పేరు అన్ని దేశాలకు వెళ్ళిపోతుందంట. చెప్పండి, నేను. చెప్పండి అమ్మా, నోరు తెరవకపోతే ఆశీర్వాదం రాదు. నోరు తెరవ. నేను బలవంతుణ్ణి. స్త్రీలు బలవంతురాలు అని చెప్పాలి. నేను బలవంతుణ్ణి. దేవునికి స్తోత్రం. నా పేరు, నన్ను హెచ్చిస్తాడు దేవుడు. నేను తోకని కాదు, నేను తలని. ఎందుకంటే నా దేవుడు తలగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడు ఈ మాటని చెప్పాలా? మన దేవుడు మన పేరుని గొప్పగా చేస్తాడు. మన దేవుడు మన యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడు. తెలియని వాళ్ళకి తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చీమ లాంటి వ్యక్తిగా ఉండొచ్చు, ఒక పనికిరాని వ్యక్తిగా ఉండొచ్చు, చదువులేని వ్యక్తిగా ఉండొచ్చు, చిన్న చిన్న డిగ్రీలు సంపాదించిన వ్యక్తిగా ఉండొచ్చు, జస్ట్ పాస్ అయిన ఒక వ్యక్తిగా ఉండొచ్చు. దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చేతులకు మనం వెళ్ళిపోయినట్లయితే ఆయన మనల్ని రాజుగా తయారు చేస్తాడు. ఆయన యాజక గుంపులు నాయకుడిగా దేవుడు తయారు చేస్తాడు. నువ్వు పైవాడిగానే ఉండాలి, అది దేవుని చిత్తమై ఉంది. అపవాది నీ చెవులో చెప్పొచ్చు, నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు దేనికి పనికిరాని వాడివి, చచ్చిపోతే బాగుననొచ్చు. కానీ నువ్వు సైతానికి జవాబు మాట ఏంటంటే, నేను జీవం కలిగిన దేవుని బిడ్డని. నా పేరుని దేవుడు హెచ్చించాడు, నన్ను దేవుడు హెచ్చించాడని సైతానికి చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉజియా రాజు తను బలవంతుడైపోయాడంట. మనము కూడా బలవంతులుగా ఉండాలి, ఓడిపోయే వాళ్ళుగా ఉండకూడదు. కొన్ని కుక్కలు చూడండి, కొన్ని కుక్కలు ఏం చేస్తాయంటే మన మీదకు వస్తాయి. కొన్ని కుక్కలకి ఒక పెద్ద రాడ్ తీసుకుని ఏమవుతాయి, తోకని వెనక మడత పెట్టేసుకుని ఏమవుతాయి, కోయి 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 కోయిని పరిగెడతాయి అనమాట. అలాంటి వాళ్ళం కాదు. సైతాన్ని మనం చూస్తే తోక ముడుచుకొని పరిగెట్టాలి. మనం ఎలాగ ఉంటే సింహాల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సింహాల్లాంటి వాళ్ళమే. గర్జించే సింహము అది పిల్లి వేషం, పిల్లి అది అనమాట. పిల్లి వేసుకుని మ్యావ్ మ్యావ్ అంటే వేషం వేసుకుని తిరుగుతుంది. మనం దాని ముందు వెళ్తే తన తోక కూడా కట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. ఆ యొక్క సమస్తము దేవుడు సమకూర్చి కలుగ చేసే దేవుడుగా ఉన్నాడు. బలహీనులుగా ఉన్నారా? మనం బలహీనలమే లేదనట్లేదు. మనలో ఉండే బలము దేవుని బలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము బలవంతులుగా ఉండాలి. మన గ్రామంలో మనం గొప్పలుగానే ఉండాలి. మీ గ్రామంలో మీరు పేరు పొందిన వ్యక్తులుగా ఉండాలి. మీరు దరిద్రులుగా ఉండడం కాదు, మీరు దేనికి పనికిరాని వ్యక్తులుగా ఉండడం కాదు. మీ గ్రామంలోకి వచ్చినట్లయితే ఫలాని మన్నా జూబ్లీ సంఘ విశ్వాసులు, వాళ్ళు పేర్లు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళని, మీ బిడ్డలకి సంబంధాలు వెతుకొని వచ్చే వాళ్ళకి మంచి విషయాలు చెప్పేలాగా మీరు తయారవ్వాలి. దేవుని బిడ్డలారా, మీ గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడకూడదు. అంత పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలుగ చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, చూడండి ఆ యొక్క 10వ వచనము.
9-10 వచనాలు. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఈ రాజు చిన్నవాడైన యవనస్తుడైన చాలా బుద్ధివంతుడు అనమాట. ఈయన ఏం చేశాడంటే అన్ని ప్రాంతాల్లో టవర్లు కట్టాడంట. ఏం కట్టాడండి? టవర్లు కట్టి ఏం చేశాడంటే అక్కడ పనులను పెట్టేశాడంట. కిందుండి చూసుకోవాలంటే కొంతమందిని చూడగలం, పైనుండి వాళ్ళు ఏం చేస్తారు? అన్ని కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి కింద కొంతమంది పని మనుషులను పెట్టి పైన చాలా పైన కొంతమందిని పెట్టి పని చేయించాడంట. అది మాత్రం కాకుండా తనకి ఎక్కువగా పశువులు ఉన్నాయి గనక ఆయన మృగాల్ని కూడా ప్రేమించేవాడు అనమాట. కాబట్టి మన ఇంట్లో ఉండే మృగాల్ని మనం ప్రేమించాలి. మీ ఎద్దులు ఉన్నట్లయితే, గాడిదలు ఉన్నట్లయితే, లేకుంటే మేకలు ఉన్నట్లయితే, గొర్రెలు ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా వాటి గురించి ప్రార్థన చేయాలి. ఆశపడుతున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా, ఇన్ని వేల మంది ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి నీ పరిశుద్ధమైన స్థలానికి వచ్చి ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభువా నీ స్వరం విన్న నీ బిడ్డలు ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రత్యేకమైన హస్తము నీ బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క దినమందు ప్రభువా వెంటనే నీ బిడ్డలకి అద్భుతము చేయండి. ప్రతి రకమైన శాపము నుంచి, శాపపు ఆత్మల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, మాంత్రిక శక్తుల నుంచి ప్రభువా నీ బిడ్డల్ని పరిపూర్ణంగా మీరు విడుదల వెంటనే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నావు. ఈ దినమందు ప్రభువా వెంటనే నీ బిడ్డలకు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి. గొడవల్లో ఉన్న వాళ్ళకి గొడవల నుంచి పరిపూర్ణంగా మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సమాధానం, నీ సంతోషం, నీ శాంతిని దయచేయండి. మీరు అద్భుతం చేయండి ప్రభువా. ఈ దినమందు ప్రభువా ఎవరైతే మీ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వాళ్ళ కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించి నీ మహిమతో వాళ్ళని నింపుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. గత 47 సంవత్సరముల నుండి మన్నా జూబ్లీ చర్చ్ ద్వారా అమలాపురం పరిసర ప్రాంతాలలో దేవుని యొక్క పరిచర్యలు జరుగుచున్నవి. ప్రతి ఆదివారం వేల కొలది ప్రజలు మాతో కలిసి ప్రభుని ఆరాధించుచున్నారు. మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మా ఆరాధన సమయములు: మొదటి ఆరాధన 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 12 గంటల వరకు. రెవరెండ్ ఎర్నెస్ట్ తాతుపుడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006800005 మరియు 9008400005. Our address: Reverend Ernest Tatupudi, Manna Jubilee Church, Amalapuram. Our phone numbers 90006 80005. Also 90008 40005.